కానీ ఏ విధంగా మనం ఆ ప్రయోజనం పొందాలనేది చూస్తున్నారు. ఇది అందరికీ క్లియర్ గా అర్థం అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మనం ఎన్నికలు లేవు కదా, ఏం ప్రయోజనం ఉంటుంది? ఇంకా చాలా టైం ఉంది కదా. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్ లో ఎన్నికలు ఉన్న విషయం అందరికీ తెలుసు. ఓకే, అదే విధంగా దీనిని దీన్ని ప్రాపగండాగా వాడుకుని చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, చాలా పవర్ఫుల్ పార్టీ, మేమేదో చేసామని చెప్పి నెక్స్ట్ రానున్న అన్ని ఎన్నికల్లో గెలవడానికి కూడా ఈ రాజకీయ అంశంగా ఉపయోగించుకోవాలి. దీన్ని కూడా రాజకీయ అంశంగా తీసుకునే పరిస్థితి ఉందంటారా ఇంత సీరియస్ ఇష్యూని కూడా మోదీ గారు? ఖచ్చితంగా ప్రతి అంశాన్ని రాజకీయ నాయకులు ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగానే తీసుకుంటారు. దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయం ఉంది. అది భక్తుల మనోభావాలకు సంబంధించింది. తిరుపతి లడ్డు నేను కూడా తిన్నా. పంది కొవ్వు కలిపారనగానే నా మనోభావం చాలా తీవ్రంగా దెబ్బతినింది. మరి అందులోంచి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం గాను తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేదా జనసేన కానీ ఏ విధంగా ప్రయత్నించాయో మనకు తెలుసు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే ప్రతి రాజకీయ పార్టీ రాజకీయంగా ప్రతి అంశాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా మైలేజ్ ని ప్రయోజనాన్ని పొందాలనేది చూస్తారు. అది ఏదైనా కావచ్చు, ఒక యుద్ధం కావచ్చు, లేదా దేశానికి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే రాజకీయంగానే లబ్ధి పొందాలని చూస్తారు. అది కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విషయమే. ఇది మామూలే. అయితే మనలో మనం ఎన్ని మాటలు అనుకున్నా సరే విదేశంతో కనుక మనం ఒక యుద్ధం చేసే వాతావరణం వచ్చినప్పుడు మీరు స్పష్టంగా మీరు చూస్తున్నారు. అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ తో అఖిలపక్ష సమావేశాన్ని మోడీ గారు ఏర్పాటు చేసినప్పుడు అన్ని పక్షాలు ఒకే మాట మీదకి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ మనం అందరం మన మనుగడ ఉంటేనే కదా, ఈ పార్టీలు కానీ ఈ దేశం కానీ మన మనుగడ, మన జాతి మనుగడ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలిగింది. అందుకని చెప్పి ఒకే మాటకు వచ్చి ఒకే మాటతో మోడీ గారికి ఫుల్ గా మీరు ఏ చర్య తీసుకున్నా మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం అన్నారు. పార్టీలే కాదు, మోడీ గారు ఏ చర్య తీసుకున్నా కాదు. ఒక విషయం ఇక్కడ బషీర్ గారు, ఇప్పుడు మోదీ గారు ఏ నిర్ణయం తీసుకుందాం అంటే ఆయన పారదర్శకంగా తీసుకోవట్లేదు, ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన ఏదో వేరే రకంగా ఆలోచిస్తున్నారన్నప్పుడు ఆయన నిర్ణయాన్ని ఎలా ఒప్పుకుంటారు భారతీయులు? ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఇందిరాగాంధీ గారు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటప్పుడు లేదా ఈ అటామిక్ బాంబు ఈ విషయంగా చేసేటప్పుడు వాజ్పేయి గారిని పిలిపించి వాజ్పేయి గారికి అన్ని వివరంగా చెప్పారు. నేను ఇలా చేయబోతున్నాను, మీకు సంబంధించి నాకు సపోర్ట్ కావాలని. అదే పద్ధతిని రాజనీతిజ్ఞుడు మన వాజ్పేయి గారు పాటించిన పద్ధతిని మోడీ గారు కూడా పాటించాలి. ఒంటెత్తు పోగడలు పోకుండా మరి ప్రతిపక్షం మొత్తం కూడా వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వీళ్ళని పిలిచి నేను ఇలా చేయబోతున్నాను, మీరేమన్నా సూచనలు ఉన్నాయా, ఇది రహస్యంగానే చేయండి మీటింగ్. వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి. ఈ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బయట చూసే వాళ్ళకి కానివ్వండి, ప్రపంచానికి కానివ్వండి, వీళ్ళు చాలా బలంగా ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు అనేది కూడా మనం చూపించినట్టు అవుతుంది. ఒంటెత్తు పోకడలు ఎప్పుడైతే చేస్తారో అలాంటప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయి. సోషల్ మీడియాలో ఒక ఆర్మీకి సంబంధించిన ఒక మహిళ వాళ్ళ భర్త చనిపోతే ఆమెదో అంటే దాని గురించి చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు. మరి దాన్ని కూడా ఖండించాలి. ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన ఆయన జవాను ఒక మేజర్ అక్కడికి వెళ్ళాడు పర్యటనకి, ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆమెకు సంబంధించిన ఆమె ఒక మాట చెప్పింది, దాన్ని ఎలా ట్రోలింగ్ చేస్తారు? ఆర్మీకి సంబంధించిన జవాను ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనే సానుభూతి లేకుండా కూడా ట్రోలింగ్ చేయడం అనేది కూడా అది చాలా రాంగ్. విజయసాగర్ గారు, ఇదండి మోదీ గారు రాజకీయ లబ్ధి కోసం బీహార్ ఎన్నికలు ఇలాంటి వాటి కోసం చేస్తున్న వ్యూహాలు అని, ఏదైనా సరే పారదర్శకంగా ఉండాలి, అది కనిపించటం లేదు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ గారు, కొంతమంది మనం ఏం చేసినా మారం, మనం అవునంటే వాళ్ళు కాదంటారు, వాళ్ళు కాదంటే వీళ్ళు అవునంటారు. కాబట్టి వాళ్ళలో మీరే ప్రప్రథమంగా ఉండేది. అంతే. మీ మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీతో ఉంటే బీజేపీతో అంటగలుగుతారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అయిపోయింది కదా, అయిపోయింది.
మీరుగా మాట్లాడేది చెప్పాల్సింది ప్రజలు. మీ పార్టీకి సంబంధించిన లైన్ ఇక్కడ మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ లైన్ పార్టీకి సంబంధం, మాట్లాడుతున్నారు? నేషనల్ ఇష్యూ ఇది. అది పార్టీకి స్పష్టం చేయండి. రాజకీయం ఏమైనా రాజకీయం రాజకీయమైన అంశమా? ఇది రాజకీయ అంశమా లేదా ఖచ్చితంగా నేషనల్ ఇష్యూ? రాజకీయ అంశమే. ఎట్లా ఆ నిర్ణయం- మీరు అనుకోండి సరిపోద్దా? మీరు అనుకోండి సరిపోద్దా? ఇది రాజకీయ అంశమే. రాజకీయ అంశం కాబట్టి ఏం మాట్లాడుతున్నారు సమావేశాన్ని బషీర్ గారు? ఎట్లా రాజకీయ ఏర్పాటు అంశమే? దేశానికి సంబంధించిన అంశం రాజకీయ అంశం ఎట్లా అవుతుందండి? రాజకీయ నిర్ణయం మీలాంటి తీసుకునేది. రాజకీయ అంశం చేయడానికి పూనుకున్నారనమాట. ఇప్పుడు రాజకీయ నిర్ణయం ఓకే. తీసుకుంది, రాజకీయ నిర్ణయం తీసుకుని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు అనేది దేశం తీసుకునే నిర్ణయం అవుతుంది. ఇది దేశం ప్రభుత్వ సేవలు తీసుకున్న ప్రభుత్వ స్కీమ్ నిర్ణయం కాదు ఇది. ఇది ప్రభుత్వ స్కీమ్ కాదు ఇది. ఒక దేశం తీసుకున్న నిర్ణయం ఇది. ఈ దేశం తీసుకున్న నిర్ణయం ఇది. రైట్ రైట్ ఈ ఓకే దేశం ఓకే తీసుకున్న ఓకే నిర్ణయం ఇప్పుడు ఇది. కాదు ఈ దేశం తీసుకున్న నిర్ణయం ఇది. నిర్ణయం ఇది తీసుకున్నప్పుడు దేశం తీసుకున్న నిర్ణయం. మీ ప్రధానమంత్రికి దేశానికి బషీర్ గారు, పొలిటికల్ పార్టీకి తేడా తెలియకపోతే బషీర్ గారు, ప్రధానమంత్రి యొక్క ఇది ముఖ్యమంత్రి ఇది బషీర్ గారు, ఇది విద్యాసాగర్ దేశం గారు తీసుకున్న ఇదేదో- నిర్ణయం. ఇదేదో కాదు కాదు ఇది దేశం నేను- తీసుకున్న దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కాదండి, ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఇండియా వార్ లాగా ఇక్కడ ఈ డిబేట్ లో హిందూ ముస్లిం వార్ ఉండకూడదు. ఓకే కాబట్టి నేనేమంటానంటే ఈ కొంతమంది ఏం చేసినా మారని మనుషుల గురించి మనం ఎంత ఓకే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం వినండి. ఇండియా పాక్ కాదండి ఇక్కడ జరుగుతుంది కాదు. ఇండియా పాక్ వినండి నేను విద్యాసాగర్ గారు ఇండియా పాక్ వారు అనే అంశం అన్న చాలా కీలకంగా మారుతుంది మన డిబేట్ లో. ఇప్పుడు హిందూ ముస్లిం వార్ లాగా ఇది మారితే అది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కావాలనే నేను అదే చెప్తున్నా, కావాలనే కొంతమంది ఆ రకంగా క్రియేట్ చేసి నేను ఆల్రెడీ ఓకే వదిలేండి, వివాదాలకు వెళ్ళదు బాయ్ అనే ఆలోచనతో వాళ్ళతో సంబంధం లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ విజయసాగర్ గారు చెప్పిన నేషనలిస్ట్, నేను నేషనలిస్ట్ గా భారతీయుడుగానే మాట్లాడతాను. ఓకే తర్వాత మిగతా అంశాలంతా రైట్ ఓకే నేను భారతీయ, నాకు ఐడెంటిటీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ విజయసాగర్ గారు చర్చలో పాడినందుకు. థ్యాంక్ యూ కేవీఎన్ పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ బషీర్ అహ్మద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ 9 న్యూస్.